మనకి హెల్దీ హెయిర్ కావాలి అంటే కంపల్సరీగా హెల్దీ ఫుడ్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకి హెల్దీ ఫుడ్లోనే మనకి హెయిర్ గ్రో అవ్వడానికి, షైనీగా ఉండడానికి అవసరమైన న్యూట్రియంట్స్, మినరల్స్ అన్నీ లభిస్తాయి. మనం రెగ్యులర్గా తీసుకునే ఫుడ్లో గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అండ్ నట్స్, ఫిష్, తర్వాత మొలకలు, సీజనల్ ఫ్రూట్స్, తర్వాత బెల్లంతో చేయబడిన పదార్థాలు అన్నీ ఉండేలాగా చూసుకోవాలి. దాంతోపాటు డేట్స్ అవన్నీ కూడా ఉండేలాగా చూసుకోవాలి. మనకి హెల్దీ ఫుడ్ తీసుకున్నప్పుడు మనకి హెయిర్ గ్రో అవ్వడానికి అవసరమైన న్యూట్రియంట్స్ అన్నీ లభించి మనకి హెల్దీ హెయిర్ అనేది సాధ్యమవుతుంది. సో జంక్ ఫుడ్కి సాధ్యమైనంత దూరంగా ఉండడము, తర్వాత త్వరగా బరువు తగ్గాలి అని చెప్పేసి విగరస్ డైటింగ్స్, క్రాష్ డైట్స్ అలాంటి వాటికి దూరంగా ఉండండి. ఎందుకంటే విగరస్ డైట్ ప్లాన్కి వెళ్ళినప్పుడు మనకి హెయిర్కి అవసరమైన న్యూట్రియంట్స్ అందక మనకి హెయిర్ ఫాల్ అనేది సాధారణంగా చూస్తూ ఉంటాము. ఇంకా మనకి తలస్నానం విషయానికి వచ్చేస్తే ఎల్లప్పుడూ గోరువెచ్చని నీళ్ళని వాడడమే చాలా మంచిది. ఎందుకు అంటే మనకి ఎక్కువగా వేడిగా చల్లగా ఉన్న నీరుని మనం వాడినప్పుడు మన హెయిర్ పైన ఉండే ఒక న్యాచురల్ ఆయిల్ లేయర్ ఉంటుంది. ఆ ఆయిల్ లేయర్ వల్లనే మనకి హెయిర్ షైనీగా కనిపిస్తుంది. ఇలాగా వేడి నీళ్ళు, బాగా చల్ల నీళ్ళు అలాంటివి వాడినప్పుడు ఆ ఆయిల్ పొర అనేది పోయి ఆ న్యాచురల్ షైన్ అనేది పోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత తలస్నానం అయిన వెంటనే టవల్తో విగరస్గా బాగా రుద్ది తుడవకుండా జెంటిల్గా రబ్ చేసుకొని తర్వాత న్యాచురల్గా ఆరేలాగా చూసుకోవాలి. ఎప్పుడైనా అవసరమైతే తప్ప బ్లో డ్రయర్స్కి దూరంగా ఉండడం మంచిది. ఒకవేళ డ్రయర్ వాడాల్సి వస్తే వన్స్ ఇన్ ఎ వైల్ ఆ డ్రయర్ని లో హీట్ సెట్టింగ్లో పెట్టుకొని హెయిర్ నుండి అట్లీస్ట్ 6 ఇంచెస్ దూరంలో ఉండేలాగా చూసుకోవాలి. తర్వాత హెయిర్ వాష్ చేసిన వెంటనే మనకి బ్రషెస్ని యూస్ చేసి దువ్వితే కూడా మనకి హెయిర్ డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా హెయిర్ని ఎక్కువగా దువ్వినప్పుడు కూడా హెయిర్ డ్యామేజ్ అవుతుంది. సో ఎప్పుడైనా మనకి వెట్ హెయిర్ని దువ్వాల్సి వస్తే పెద్ద పళ్ళ దువ్వెనది తీసుకొని దువ్వితే మంచిది. మనకి హెయిర్ వాష్ చేయడానికి అందరికీ ఒకవేళ హెయిర్ వాష్ని వారానికి ఎన్నిసార్లు చేయాలి అనేది చాలామందికి డౌట్ ఉంటుందండి. మనకి హెయిర్ని బట్టి మనకు ఎన్నిసార్లు హెయిర్ వాష్ చేయాలనేది డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆయిలీ హెయిర్ ఉన్న వాళ్ళు ఎవ్రీడే తలస్నానం చేసినా కూడా పర్వాలేదు. సో ఎవ్రీడే తలస్నానం చేయాలనుకున్నప్పుడు మాత్రం గాఢత తక్కువగా ఉన్న మైల్డ్ షాంపూస్ని సెలెక్ట్ చేసుకోవడం మంచిది. ఒకవేళ ఆయిలీగా హెయిర్ ఉన్న వాళ్ళు వారానికి ఒకసారి మాత్రమే చేసినట్టయితే ఆ ఆయిల్ అంతా బిల్డప్ అయిపోయి డాండ్రఫ్ పెరగడానికి అవకాశం ఉంటుంది. అదే డ్రై హెయిర్ ఉన్న వాళ్ళు వారానికి 2 నుండి 3 సార్లు తలస్నానం చేస్తే సరిపోతుంది. సో డ్రై హెయిర్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మైల్డ్ షాంపూస్నే సెలెక్ట్ చేసుకోవాలి. అది మెయిన్గా మాయిశ్చరైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నవి లైక్ గ్లిజరిన్, షియా బటర్ అలాంటి కంటెంట్స్ ఉన్న షాంపూస్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా వెరీ థిన్గా డ్రైగా ఉన్న హెయిర్ వాళ్ళైతే కండిషనర్స్ని కూడా ఎస్పెషల్లీ సిలికాన్ బేస్డ్ కండిషనర్స్ లైక్ డైమెథికోన్, సైక్లోమెథికోన్ లాంటి కంటెంట్స్ ఉన్న కండిషనర్స్ని వాడితే మంచిది. దానివల్ల వాళ్ళకి హెయిర్కి ఫీలింగ్ ఎఫెక్ట్ అనేది వచ్చి బెటర్గా కనిపిస్తుంది. మనం ఈ హెయిర్ని బయటికి వెళ్ళినప్పుడు హెయిర్ని కవర్ చేసుకోవడం అంటే మెయిన్గా చల్లగాలి నుండి, ఎండ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. దానికోసం స్కార్ఫ్లను కానీ లేదా హ్యాట్స్ని కానీ వాడితే మనకి హెయిర్ని మనము చల్లగాలి నుండి, ఎండ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.